వైసీపీ అధినేత జగన్ మీద మరొక యుద్ధం జరగబోతోంది. ఆ యుద్ధానికి ఆయన ఖచ్చితంగా సిద్ధం కావాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఆయన మీదే యుద్ధాలు జరుగుతాయి. అధికార పక్షం మీద యుద్ధాలు ఏం జరగవు. కొత్త పార్టీలు వచ్చినా, కొత్త ఫ్రంట్లు వచ్చినా, కొత్త రాజకీయ వేదికలు వచ్చినా, ఎవరు వచ్చినా సరే టార్గెట్ ఎవరు అంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అవుతాడు. ఎందుకంటే ఆయన ఏకైక ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి కొత్తగా ఏ పక్షం వచ్చినా వాళ్ళ అధికార పక్షానికి పక్షాన ఉంటారా, లేదంటే ఇండివిజువల్గా ఎదుగుతారా అంటే అక్కడ 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి ఇండివిజువల్గా ఎదగడం అనేది అసాధ్యం. కాకపోతే అధికార పార్టీ వ్యతిరేక ఓటు ఏదైతే ఉంటుందో అది అటు ఏకైక ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి వెళ్లకుండా క్యాప్చర్ చేసే ప్రయత్నం ఈ ఫ్రంట్లో, ఈ కొత్త పార్టీలో, ఈ కొత్తగా వచ్చే రాజకీయ వేదికలో క్యాప్చర్ చేస్తాయి. ఇప్పుడు ఆ ప్రయత్నం జరగబోతుందా? తాజాగా ఏబి వెంకటేశ్వరరావు గారు చేసిన ప్రకటన చూసినా, ఆయన మాట్లాడిన మాటలు చూసినా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అదే చర్చ జరుగుతుంది. ఓకే, మతాల గురించి మాట్లాడారు ఆయన. ఆంధ్రప్రదేశ్లో నిజంగా స్పేస్ ఉందా లేదా కొత్త ఫ్రంట్కో పార్టీకో అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉంది అనేది చాలామంది చెప్తున్నమాట. కానీ ఆ స్పేస్ని ఎలా ఫిల్ చేయాలి? ఆ స్పేస్ని ఆంధ్రప్రదేశ్కో, ఆంధ్రప్రదేశ్ రాజకీయానికో ఒక దిక్సూచిగానో, ఒక దిశ మార్చేందుకు వీలుగానో క్రియేట్ చేసుకోవాలా, లేదు అంటే అధికార పక్షానికి ఫేవర్గా ఉండాలా? కాకపోతే ఇప్పటికే ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ఆయన అధికార పార్టీకో, తెలుగుదేశం పార్టీకో ఫేవర్గా ఉంటారని ఒక ముద్ర పడింది. కాకపోతే ఈ మధ్యన 22A విషయంలో ఆయన గట్టిగా పోరాటం చేయడు, ఇప్పుడు మళ్ళీ కొత్త ఫ్రంట్ తీసుకురావడానికి ప్రకటన చేయడం, ఇది చూస్తూ ఉంటే నేను టీడీపీకి మద్దతుదారుని కాదు, అలాగని వైసీపీకి కాదు, నేను ఒక తటస్థుడిని అని చెప్పే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. కానీ ఎంతవరకు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పుడు ఆయన ఒక సీనియర్ ఆఫీసర్ మొంతవరకు చేశారు, ఐపీఎస్ ఆఫీసర్ ఆయన. కాకపోతే ఆయనకు అంతా తెలుసు, రాజకీయాల గురించి మీద అవగాహన ఉంటుంది, రాష్ట్రంలో జరిగే పరిస్థితుల మీద అన్నింటి మీద అవగాహన ఉంటుంది. కాకపోతే ప్రజలు, ఎందుకంటే ఒకప్పుడు లోక్ సత్తా పార్టీ ఎలా వచ్చిందో ఆయన కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ జయప్రకాష్ నారాయణ గారు. ఓకే, ఆయన ఒకసారి గెలిచినట్టున్నారు, ముందు ఒకసారి గెలిచారు, తర్వాత కుకట్పల్లి నుంచి నియోజకవర్గం నుంచి ఒకసారి గెలిచినట్టున్నారు. కానీ రాజకీయాల్లో నిలబడగలిగారా? ఆ పార్టీ కంటిన్యూ అవుతుందా? కాకపోతే ఒక మేధావిగా అయితే ఆయన సలహాలు సూచనలు అయితే చాలామంది తీసుకుంటారు, ఆయన మాటకి చాలా విలువ ఉంటుంది. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా ఒక కొత్త పార్టీ పెడతారో, లేదంటే ఒక పార్టీ పెడతారో, ఫ్రంట్ ఏర్పాటు చేస్తారు, ఆ ఫ్రంట్లో ఎవరెవరిని కలుపుకుంటారు, ఏం చేస్తారు అది. కాకపోతే ఇదంతా ఖచ్చితంగా ప్రతిపక్షం మీద మరొక యుద్ధం అవుతుంది. ఎందుకంటే వైసీపీకి అయితే ఆయన సపోర్ట్ చేయరు, వైసీపీ ఖచ్చితంగా వ్యతిరేకంగానే ఉంటుంది ఆయన పోరాటం కానీ, ఆయన ఉద్యమం కానీ, ఆయన కొత్త పార్టీ కానీ. ఇది ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకం ఉంటుంది, అలాగే ఆయన మతాల గురించి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో నిజంగా ఇప్పుడు ఆ స్పేస్ ఉందా, లేదంటే ఆ స్పేస్ ఉన్న స్పేస్ని వాళ్ళు ఆక్యుపై చేయగలుగుతారా? ఇది మాత్రం జగన్కి మరొక యుద్ధం. ఆ యుద్ధానికి ఈయన కూడా సిద్ధంగా ఉండాలి. అంటే ఇప్పుడు మొన్నటి వరకు కూటమి మీదే కాదు, రేపు ఇలాంటి ఫ్రంట్లు ఏమన్నా వస్తే వాళ్ళ మీద కూడా పోరాటం చేయడానికి సిద్ధం అవ్వాలా? వైసీపీ ఎలా ప్రిపేర్ అవుతుందో చూద్దాం.